హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. మీరిచ్చే లైక్ అనేది నా ఛానల్ గ్రోతింగ్కి ఉపయోగపడుతుందండి. సజెషన్లోకి వెళ్ళిపోతుంది నా వీడియో అనేది తెలియని వాళ్ళకి కూడా. అందులో ఎవరికైనా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, నైట్ ఒక వీడియో పెట్టా కదండి, దానికైతే మంచి వ్యూసే వచ్చాయి. ఫ్రెండ్స్, అందులో నేను 9 minutes అబోవ్ వీడియోస్ చేశాను. అయితే అది ఎడిటింగ్లో కట్ అయిపోయింది. కంక్లూజన్ అవ్వకుండానే వీడియో కట్ అయిపోయింది. మరి ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ లాస్ట్ వరకు చూసారో లేదో తెలియదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు చెప్పినప్పుడు నేను వినలేదన్నమాట. అంటే విన్నాను, వీడియోస్ చేస్తాను అని చెప్పాను, కానీ మళ్ళీ నేను వీడియోస్ చేయలేదు. దానివల్ల నా ఛానల్ గ్రోతింగ్ ఆగిపోయింది. అదే నేను అప్పుడు వీడియోస్ కంటిన్యూ చేస్తుంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయితే 3 years కాబట్టి ఛానల్ మానిటైజేషన్ అయిపోయేది, రెవెన్యూ కూడా నాకు వస్తూ ఉండేది. అయితే నేను కంటిన్యూ చేయలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే, సెకండ్ ఇన్కమ్ అనేది మనకు ఉండాలి, అదర్ ఇన్కమ్ ఉండాలి అని, సైడ్ ఇన్కమ్ ఉండాలి అనేది నైట్ చెప్పా కదా నేను. ఎందుకు అనిపించిందంటే, మనకి కరోనా టైంలో స్కూల్లో పనిచేసే టీచర్స్ పరిస్థితి మీకు తెలుసు, ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి మీకు తెలుసు. పిల్లలు స్కూల్కి రాస్తే ఫీజులు రావు, అప్పుడు శాలరీస్ కూడా ఉండవు. కాబట్టి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి సెకండ్ ఇన్కమ్ అనేది ఉండాలి అని నాకు అనిపించింది అనమాట. అందుకే మళ్ళీ ఈ మధ్య నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. కొద్దిగా ఇబ్బంది అయినా కూడా నేను చేస్తున్నాను అనమాట. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు ఇలా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, క్రిస్టమస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. నాకు లాస్ట్ ఇయర్ మెమరీ ఒకటి ఉంది, అది మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. మేము మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ క్రిస్టమస్ అప్పుడు సార్ వాళ్ళ ఊరు వెళ్తాము, న్యూ ఇయర్కి మా ఊరు వెళ్తాము. అయితే లాస్ట్ ఇయర్ అయితే అమ్మ ఫోన్ చేసి క్రిస్టమస్కి ఇక్కడికే రమ్మని చెప్పింది. అయితే ఊరు వెళ్దాం అనుకుంటున్నామంటే, వద్దు ఇక్కడికే రండి అని చెప్పింది. అయితే అమ్మ అట్లా ఖచ్చితంగా ఎప్పుడూ చెప్పేది కాదు, అటు వెళ్తామంటే ఇటు రమ్మని చెప్పేది కాదు. సరే ఎందుకు చెప్పిందో అని చెప్పేసి వెళ్ళామన్నమాట మేము క్రిస్టమస్కి అక్కడికే. అప్పటికే అమ్మ సిక్ అయిపోయి ఉంది. ఎలా వెళ్తున్నాం అని చెప్పేసి అమ్మకి నాన్నకి బట్టలు తీసుకొని కూడా వెళ్ళాను నేను. తర్వాత అప్పుడు సిక్ అయిపోయింది, రామ్మ హాస్పిటల్లో చూపిస్తానంటే వేరే పని మీద ఉండి అమ్మ రాలేదు. మళ్ళీ జనవరి 4వ తారీఖు నుంచి ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉందండి. ఏప్రిల్ కల్లా చనిపోయింది. అయితే ఇప్పుడు నాకెందుకు గుర్తుగా వచ్చిందంటే, అమ్మ గుర్తుకంటే మనం మర్చిపోము. ఇప్పుడు నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే వీడియో, లాస్ట్ ఇయర్ ఈ టైం అప్పుడు అమ్మ ఫోన్ చేసి ఎప్పుడు వస్తారమ్మా, ఆ రోజు వస్తారా, ఈ రోజు వస్తారా, స్కూల్కి వెళ్ళి వస్తారా, సెలవు పెట్టుకొని వస్తారా, అట్లా అడుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు డాడీ కూడా అడుగుతారు, నేను కాదనట్లేదు. కానీ డాడీ రమ్మన్నా కూడా మనం వెళ్ళలేము. ఎందుకంటే మనం వెళ్ళేసరికి అమ్మ కనిపించదు, మనం ఆ దుఃఖం తట్టుకోలేము. సో మనం వెళ్ళలేము. అమ్మ నాన్న ఉంటే అదొక ఇది వెళ్ళగలం, కానీ ఇప్పుడు డాడీ రమ్మన్నా కూడా మనం వెళ్ళలేము. అమ్మ అయితే ఖచ్చితంగా ప్రతి పండగ అంటే న్యూ ఇయర్కే చేస్తారండి. తర్వాత ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం రెండమ్మ ఏదైనా చేసుకుందామని అయితే పిలిచేదన్నమాట. అయితే అలా న్యూ ఇయర్కి ప్రతిసారి పెద్దక్కని పిలిపించి పిండి వంటలు చేపించి రెడీగా ఉంచేది. మేము వచ్చేసరికి చిన్నపిల్లలతో వస్తాం, మేము ఏం చేయలేని చెప్పేసి రెడీగా ఉంచేది. లాస్ట్ ఇయర్ కూడా అట్లనే నేను వెళ్ళేసరికి మొత్తం చేపించి రెడీగా ఎదురు చూస్తూ ఉన్నారండి. మేము స్కూల్కి వెళ్ళొచ్చి రెడీ అయ్యి వెళ్ళేసరికి నైట్ టైం అయింది, ఇంకా రావట్లేదు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ఇంకా ఇయర్ అయితే మనకి పోయే ఛాన్స్ లేదు, వెళ్ళలేం కూడా. అయితే అదే లాస్ట్ పండగ అవుతుందని అయితే నేను అనుకోలేదు. అమ్మతో అనుకోకుండా నేను బట్టలు కూడా ఇద్దరికి తీసుకొని వెళ్ళా. ఇంకా అదే లాస్ట్ పండుగ అయిపోయిందనమాట. అదే లాస్ట్ సారిగా నేను తేవడం, మళ్ళీ నేను తేవాలనుకున్నా కూడా అమ్మలేదు కాబట్టి నేను తేయడమే మంచిగా అయింది. సరే ఫ్రెండ్స్, నేనైతే మనం చాలామంది కూడా మనకి మ్యారేజెస్ అయిపోయి పిల్లలుండి ఫ్యామిలీస్ ఉన్నా కూడా పేరెంట్స్ లేకపోతే మనం చాలా బాధపడుతున్నాం. మరి అసలు చిన్నప్పుడు అనాథలుగా ఉన్న పిల్లలు ఉంటారు కదా, పేరెంట్స్ ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయి లేకపోతే ఏదైనా డిసీజెస్ వల్ల చనిపోయిన వాళ్ళు, మరి ఆ పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఎలా ఉంటున్నారో మనకు తెలియదు. కానీ కొంతమంది అయితే ఇంత సెన్సిటివ్గా ఉండాలి, అమ్మ ఉండాలి, ఇంకా అంతే. ఎలా ఉన్నా లేకపోయినా అమ్మ ఉండాలి
అన్న ఇదిలో ఉంటున్నాం మనం. మరి చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉంటున్నారు, మరి తల్లిదండ్రులు లేని వాళ్ళు. ఇక దేవుడే వాళ్ళకి దిక్కన్నట్టు ఉంటున్నారు. కొన్ని సిచ్యువేషన్లు అయితే కొన్ని సిచ్యువేషన్స్ కాదు, ఎప్పుడైనా మనం ఏదన్నా మాట్లాడాలంటే ఫస్ట్ మనం అమ్మకే చేస్తూ ఉంటాం, కాల్ చేస్తాం. కాబట్టి ఏ సిచ్యువేషన్ అనుకున్నా కూడా ఎటు చూసినా అమ్మ నుంచి ఫోన్ రావట్లేదు, మనం చేయడానికి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను ఎక్కువైతే దీన్ని మాట్లాడలేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.